అందరికీ నమస్కారము. మనసిచ్చాను ఆరో భాగము. ధృతి కారు ఎక్కగానే డ్రైవరు కారు స్టార్ట్ చేస్తాడు. ఆర్య మాత్రం తన ఫోన్ చూస్తూ బిజీగా ఉన్నాడు. ధృతికి పొట్టలో ఆకలికి ఎలుకలు పరిగెడుతూ ఉంటే బిక్కమొహం వేసుకొని ఆర్య వైపు చూసింది. అతను మాత్రం ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉండగానే హారిక నుంచి కాల్ వచ్చింది ఆర్యకి. కాల్ లిఫ్ట్ చేసి చెప్పు హారి అన్నాడు ఆర్య. హారిక పేరు వినగానే అతని వైపే చూస్తుండిపోయింది ధృతి. ఇప్పటి వరకు మొహం మాడిపోయిన గిన్నెలా పెట్టుకున్న అతను హారిక నుండి కాల్ రాగానే విచ్చుకున్న మల్లెపువ్వులా నవ్వుతూ మాట్లాడుతుంటే ధృతికి ఒళ్ళంతా మండిపోయింది. సుమారు 10 నిమిషాల పాటు వాళ్ళ కన్వర్సేషన్ సాగింది. కాల్లో మాట్లాడుతున్నంతసేపు అతని మొహం మతాపులాగా వెలిగిపోతే అంతా ఏం మాట్లాడుతున్నాడు అని ఒక చెవి అతని వైపు రిక్కరించి అతని వాయిస్ కొంచెం కూడా వినిపించలేదు ఆమెకి. తన ప్రయత్నం వర్కౌట్ అవ్వకపోవటంతో మొహం వాడిచి అతని వైపు గుర్రుగా చూసింది. ఇంత లో వాయిస్‌తో ఎలా మాట్లాడుతున్నాడబ్బా! అది ఇంత దగ్గరగా ఉన్న నాకు కూడా వినిపించకుండా అని థింక్ చేస్తూ తను కాల్ ఎలా మాట్లాడుతుందో ఊహించుకుంది. నైట్ డ్రెస్ వేసుకొని తన రూమ్ కలే తిరుగుతూ పెద్ద పెద్దగా అరుస్తూ అవతల వాళ్ళు అబ్బా! ఎందుకే అలా అరుస్తున్నావు అని అంటుంటే అవేం పట్టనట్టు తన ఫోన్‌లో వెళ్తున్న తనని తాను ఊహించుకుని తుతు అబ్బా! మనం ఇంకా చాలా ఎదగాలి అని నిట్టూర్చింది. కానీ ఆర్య మాటలు వినాలి అని తనకి క్లోజ్‌గా వెళ్ళిన సంగతి గుర్తించలేదు ధృతి. అతను కాల్ కట్ చేసి పక్కకు చూడగానే ధృతి అతనికి దగ్గరగా కూర్చుంది. ఏదో ఆలోచనలో ఉన్న ఆమె అతన్ని గమనించలేదు. హలో! అన్న అతని పిలుపుకి ఉలిక్కిపడి అతని వైపు చూసింది. ఆ ఉలికిపాటు అతని మొహానికి దగ్గరగా వెళ్ళేలా చేసింది. అప్పుడు తన పరిస్థితి పులి నోటికి చిక్కిన జింక పిల్లలా అనిపించింది ఆమెకు. ఎర్రబడిన అతని 2 కళ్ళని చూడగానే భయంగా అతనికి దూరం జరిగి సారీ సార్ అంది అపాలజీగా. ఆమె సారీ కన్సిడర్ చేయక విసుగ్గా మొహాన్ని పక్కకు తిప్పుకొని ఇప్పటి వరకు బానే ఉన్నాడు కదా! కాల్లో ఎందుకో నన్ను చూస్తేనే చిటపటలాడుతాడు అని పక్కకు తిరిగిన అతన్ని అలాగే చూస్తుండిపోయింది. కానీ ఆమె మెదడులో ఎన్నో ఆలోచనలు. కొన్నిసార్లు మెదడు చెప్పేవి మనసు అస్సలు పట్టించుకోదు. అలా పట్టించుకోకనే అంతులేని దుఃఖంలో కొట్టుకొని పోతుంది ఈ పిచ్చి మనసు. కొంతమంది లైఫ్‌లో మనం లేకపోయినా జరిగేవేవీ ఆగవు కదా! అని తన మనసు బాధపడుతూ ఉంటే ఆమె మెదడు మాత్రం ఎవరు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది ఉంటుంది. మన మనస్తత్వం ఆధారంగా ఆ లైఫ్ లీడ్ చేయాలి. సాఫీగా సాగుతున్న జీవితంలో కొందరు అతిథిలా వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు కొద్దిసేపు లైఫ్ అక్కడ వాళ్ళతో ఆగుతుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు కొద్దిసేపు ఆగుతుంది. కానీ ప్రయాణం మాత్రం మానదు. నీకు నువ్వే శాశ్వతం. నీకు పరిచయమైన వాళ్ళందరూ అతిథులు. అతిథి వచ్చి వెళ్తాడు అంతే. నీతోనే ఉండిపోడు అన్న ఆలోచన కలగగానే కన్నీరు ఆగగా బయటికి దూకాయి. విండో వైపు ఫేస్ తిప్పుకొని తన కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. తను చాలా మారాలి ట్రై చేస్తుంది. బట్ తన వల్ల కావటం లేదు. మనం ఏ విషయం గురించి బాధపడుతున్నామో ఆ విషయాలకి దూరంగా ఉంటే కాస్త భారం తగ్గుతుందేమో కానీ అనుక్షణం మన ఎదురుగా ఉండి వాళ్ళు ఇచ్చే బాధని తీసుకుంటూ పైకి నవ్వుతూ ఉండటం ఎంత కష్టమో ఆ బాధను అనుభవించే వారికి తెలుస్తుంది. కార్ రెసిడెన్సీ ముందు ఆగగానే ఆర్య కార్ దిగాడు. అతనితో పాటు ధృతి కూడా కారు దిగగానే ధృతి కమ్ ఫాస్ట్ ఇప్పటికే చాలా లేట్ అయింది అని అతను ఫాస్ట్‌గా లోపలికి నడిచాడు ఆమెను వదిలేసి. మమ్మీ మమ్మీ అని అరుస్తూ లోపలికి అడుగుపెట్టింది హారిక. ఆమె అరుపులకి కిచెన్ నుండి బయటికి వచ్చింది సుధ. ఎందుకలా అరుస్తున్నావు హారిక అని అడిగింది. మమ్మీ అర్జెంటుగా నీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు ఈవినింగ్ మన డైనింగ్ టేబుల్ మొత్తం అన్ని స్పెషల్ ఐటమ్స్‌తో నిండిపోవాలి అని చాలా హ్యాపీగా చెప్తున్న కూతురి వైపు విచిత్రంగా చూస్తూ ఏంటి ఇవాళ స్పెషల్? నీ బర్త్‌డే కూడా కాదు కదా! పోనీ మీ ఫ్రెండ్స్‌లో ఎవరిదైనా బర్త్‌డేనా? వాళ్ళకి ట్రీట్ ఇస్తున్నావా? అని అడిగింది. అబ్బా మమ్మీ మా ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీకి ట్రీట్ నేనిక్కడ ఎందుకిస్తాను? అయినా వాళ్ళ బర్త్‌డేకి వాళ్ళు ఇవ్వాలి కానీ నేనెందుకిస్తాను? నేనేమంత పిచ్చిదాన్నా? మరి ఎందుకే ఇంత హడావుడి చేస్తున్నావు? ఏమైంది? అని అడిగింది సుధ. ఈవినింగ్ బావని డిన్నర్‌కి ఇన్వైట్ చేశాను. బావ వస్తానన్నాడు అని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ చెప్తున్న కూతురి మొహంలో సంతోషం చూసి సుధకి కూడా ఆనందంగానే ఉంది. కానీ తండ్రి మాట విని తన జీవితంతో పాటు తన మేనల్లుడి జీవితం కూడా నాశనం చేస్తుందేమో అన్న భయం సుధకి. అదే ఆలోచిస్తుంది తప్ప కూతురు తన పుట్టింటికి కోడలుగా వెళితే తనకన్నా సంతోషించే వ్యక్తి ఎవరైనా ఉంటారా?
ఏదో ఆలోచనలో ఉన్న సుధని చూస్తూ, ఏంటి ఏం మాట్లాడవు? నేను ఇంత హ్యాపీ న్యూస్ షేర్ చేస్తూ ఉంటే అసలు రియాక్ట్ అవ్వవేంటి? అని సుధ మెడ చుట్టూ చేతులు వేసి, మమ్మీ నిజం చెప్పు. నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా? అని అడిగింది. దాంతో సుధ హారిక వైపు బాధగా చూస్తూ, హారిక ఏంటి ఆ పిచ్చి మాటలు? అని అంది. నిజం మమ్మీ. ఎప్పుడు చూడు అరుస్తూనే ఉంటావు. పనివాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడతావు. నేనేం చెప్పినా పట్టించుకోవు. కనీసం అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానన్నా వద్దంటావు. బావతో స్పెండ్ చేస్తానంటే వద్దంటావు. ఇప్పుడు బావ మన ఇంటికి వస్తున్నాడు అని చెప్తున్నా కానీ నువ్వు అసలు ఏం రియాక్ట్ అవ్వటం లేదు. నేనంటే నీకు ఇష్టం లేదా? అని అడిగింది బేలగా. ఆ మాటకే సుధ కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి. ఏంటే ఈ మాటలు? నువ్వు నా కూతురివి. నువ్వు ఇష్టం లేకుండా ఉండటం ఏంటి? మీ డాడీ గారాబం చేసి నిన్ను గారాబం చేస్తే ఎక్కడ చెడిపోతావేమోనన్న భయం అంతే. అంతకు మించి నా కడుపున పుట్టిన నువ్వు ఇష్టం లేకుండా ఎలా ఉంటావు? పిచ్చి తల్లి అని హారిక బుగ్గ నిమిరింది. హారిక సుధ మెడ చుట్టూ చేతులు వేసి, సారీ మమ్మీ. ఎప్పుడు నేను నీపై అరుస్తూనే ఉంటాను కదా! సర్లే కానీ ఏంటి హడావిడి? అని అడిగింది సుధ. బావని ఈవినింగ్‌కి డిన్నర్‌కి ఇన్వైట్ చేశాను. బావ వస్తానన్నాడు. తనకి నచ్చినవి వండి పెడితే బావ హ్యాపీ. అలా అయితే నేను హ్యాపీ అని ఎంతో సంతోషంగా చెప్తున్న కూతురిని మురిపంగా చూస్తూ ఉండిపోయింది సుధ. ఏంటి మమ్మీ? మాట్లాడవు చెప్పు మమ్మీ అని హారిక అరుపులకి సుధ తన ఆలోచనల నుండి బయటికి వచ్చి, వాడు మన ఇంటికి వస్తున్నాడంటే వాడికి ఇష్టమైనవి వండకుండా ఎలా అంటాను? అలాగే చేస్తాను కానీ ఒక కండిషన్ అని అంది సుధ. సుధ మాటకే వాట్ మమ్మీ? నేను నీకు హెల్ప్ చేయాలా? అది కిచెన్‌లో అనే కప్పల నోరు తుడిచేసింది హారిక. అందులో తప్పేముంది? రేపు పెళ్ళైతే ఇంటిల్లపాదికి నువ్వే వండి వార్చాలి కదా! ఏ ఇప్పుడు నేను చెయ్యట్లేదు. అలాగే అయినా నేనెందుకు వంట చేస్తాను? బావ కోట్ల ఆస్తికి వారసుడు. వాళ్ళ ఇంట్లో పనివాళ్ళే సగం ఇంటికి సరిపోతారు. అంతమంది వర్కర్స్ ఉన్న ఇంట్లో నాకేం పని ఉంటుంది? అని అంది హారిక. వాడు కోట్ల ఆస్తికి వారసుడు. నిజమే. వాళ్ళ ఇంటి నిండా వర్కర్స్ ఉన్నారు. అయినా కానీ అత్తయ్య వంట చేసి ఆర్యకెందుకు తినిపిస్తుందో తెలుసా? సుధ ఏం అడిగిందో అర్థం కాక అయోమయంగా సుధ వైపు చూసింది హారిక. ఏంటే సమాధానం చెప్పవు? ఈ ప్రశ్నకు నీకు సమాధానం తెలిస్తే నువ్వు బావని పెళ్లి చేసుకోవటానికి నేను ఒప్పుకుంటాను అని అంది సుధ. ఆమె మాటలకు హారిక కళ్ళు పెద్దవి తెరిచి సుధ వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకో. ఈలోపు నేను నా మేనల్లుడికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతాను అని కిచెన్లోకి నడిచింది సుధ. సుధ అడిగిన ప్రశ్నకి సమాధానం ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తూ తన రూమ్‌కి వెళ్ళిపోయింది హారిక. పని కొట్టిన చెంపదెబ్బకి వెళ్ళి గోడకి కరుచుకున్నాడు అతను. చెప్పిన పని ఒక్కటి సరిగా చేయటం రాదు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే అప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న వాడి ప్రాణం గాల్లో కలిపేయమని చెప్పా. అప్పుడు నువ్వు చేసిన పొరపాటు వల్లే ఇవాళ 25 సంవత్సరాలు వంశవృక్షమై ఎదిగి బిజినెస్ సామ్రాజ్యాన్ని రోల్ చేస్తున్నాడు. మొక్కై వంగనిది మానై వంగున అని పెద్దలు చెప్పిన సామెత ఊరికే చెప్పలేదు. వాడిని అప్పుడే ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడేం చేయగలవు? అని కోపంగా అడిగాడు ఫణి. ఫణి ఎదురుగా ఉన్న అతను ఫణి వైపు చూస్తూ, ఆ రోజు ఆ వ్యక్తి అతన్ని కాపాడకపోయి ఉంటే అప్పుడే చంపేసి ఉండేవాణ్ణి. బాగుండేదేమో. అతనిని కాపాడిన వాళ్ళను అప్పుడు 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నేను ఆ రోజు ఆ వ్యక్తి గురించి ఆలోచించబట్టే ఇవాళ నీ మేనల్లుడు ప్రాణాలతో ఉన్నాడు. నీ కూతురికి మొగుడు దొరికాడు. నా కూతురికి వీడు కాకపోతే ఇంకొక యువరాజుని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. వీడు బ్రతికున్నాడు కాబట్టే నా కూతురికి మొగుడిని చేయాలి అనుకుంటున్నాను. లేకపోతే నా కూతురికి ఇంకేం పెళ్లి కాదా ఏంటి? అయినా మొన్న ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీకి వెళ్లకుండా చేయమని చెప్పాను. ఏం జరిగింది? అతని బిజినెస్ తెలివితేటలు అడ్డుకోవటం మన వల్ల కాదు. ఏదైనా హ్యాండ్ టు హ్యాండ్ తేల్చుకోవటమే కానీ అతని బుర్రతో మాత్రం మనం పరిగెత్తలేము అని అతను అంటుంటే, ఇంకెందుకు నువ్వు? నేను కట్టలు కట్టలు డబ్బులు ఇస్తుంటే మందు తాగి చిందులు వేయటానికా? అని విసుగ్గా అక్కడి నుంచి ముందుకు కదిలాడు ఫణి. టైం కోసం చూడటం తప్ప మనం ఇంకేమీ చేయలేము అని భుజాలు ఎగరేస్తూ అన్నాడు తాపీగా అతను. అతను వైపు ఒక పదునైన చూపు విసిరాడు ఫణి. గతుక్కుమన్నాడు అతను. టైం కోసం చూడటం కాదు, ఆ టైంనే వాడు చావు కోసం వచ్చేలా చేస్తానని కోపంగా అక్కడి నుండి వచ్చేశాడు ఫణి.